బ్రో, ఈ ఫాస్టాగ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది నాకు తెలిసి ఫైనల్ అవ్వచ్చు. అవును. అండ్ వీళ్ళేంటంటే ఇయర్లీ ప్యాకేజ్ లాగా తీసుకుంటున్నారని కూడా తెలుస్తుందన్నమాట. సో అంటే ఇది ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక గేమ్ చేంజింగ్ ఒక నిర్ణయం అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించారు. ఇప్పటి వరకు మనం చూస్తే మనం ఏదన్నా తీర్థయాత్రకు వెళ్ళాలనుకున్నా కూడా అప్పుడు మనం జాతీయ రహదారి మీద వెళ్తూ ఉంటాం. మనకు అనేకమైన టోల్ గేట్స్ అడ్డం వస్తూ ఉంటాయి. సో అప్పుడు దాదాపు మనము ఫాస్టాగ్ ఉన్నటువంటి గేట్స్ అనేవి తొందరగా వెళ్ళిపోతుంటాయి. కానీ ఎక్కడైతే మనీ పే చేసి ఒక రిసిప్ట్ తీసుకొని ఇదంతా ఉంటుందో ఆ లైన్లో దాదాపు మనము చూస్తే కిలోమీటర్ వరకు కూడా ఆ వాహనాలు క్యూ కడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ప్రజలకు కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు కావచ్చు, ముఖ్యంగా మనకు గూడ్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద వాహనాలు, లారీలు కావచ్చు, ఇలాంటి వాటికి కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఆగినప్పుడు కూడా సడన్గా కొన్ని స్పీడ్లో వచ్చి ఆగడము, ఆ లైన్ కనిపించకపోవడం, ఈ విధంగా యాక్సిడెంట్స్ జరిగే సందర్భాలు కూడా చాలా మటుకు చూస్తాం. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఫాస్టాగ్ని కూడా యాన్యువల్ ప్యాక్ లాగా తీసుకొస్తున్నాం. అది కూడా 3,000 మాత్రమే. 3,000 పే చేస్తే చాలు, సంవత్సరం పొడవునా మన దేశం అంతటా కూడా ఈజీగా తిరగవచ్చు, ఈజీగా పని అయిపోతుంది, ఈజీగా టోల్ గేట్ దాటొచ్చు. ఇక మీదట గంటలు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. కిలోమీటర్ తరపున వాహనాలు నిల్చునే క్యూ లైన్ పాటించే పద్ధతి కూడా ఉండదు. ఫాస్టాగ్ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో అనేది స్కాన్ అవుతుంది, వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఒక నిర్ణయం అయితే కేంద్రం తీసుకుంది. ఈ నిర్ణయం అనేది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు చెప్పారు. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ అయితే వేశారు. ఎట్లా అంటే, నేను చాలా సందర్భాల్లో చూసాము, చాలా మంది వాహనదారులు కూడా నా దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. చాలా ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఈ విధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా దీనివల్ల వస్తున్నాయి. సో దీని పట్ల ఏదో ఒకటి తీసుకోవాలని కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో కేంద్రమే నిర్ణయం తీసుకుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి చాలామంది సాధారణ ప్రజలు కూడా ట్వీట్ల రూపంలో అంటే కింద కామెంట్లు కూడా పెడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్ణయం పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మీదట ఇంకా అంత పొడవునా మనము క్యూ కట్టాల్సిన పని లేదు, అక్కడ అంటే యాక్సిడెంట్ అవ్వాల్సిన పని లేదు. ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో స్కాన్ చేయడం, వెళ్ళిపోవడం అనేది జరుగుతుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కేంద్రం తీసుకునే ఈ నిర్ణయానికి.